మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్న 4 రాజ్యసభ సీట్లు ఖాళీ అవడం జరిగింది. ఈ రాజ్యసభ సీట్ల గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 11 రాజ్యసభ సీట్లు ఉంటాయి. మన దేశంలో 245 రాజ్యసభ సీట్లు ఉంటాయి. రాజ్యసభకు ఎంపికయ్యేటటువంటి వ్యక్తి వయసు సుమారుగా 30 సంవత్సరాలు ఉంటుంది. ఈ రాజ్యసభ పదవీ కాలము 6 సంవత్సరాలు ఉంటుంది. అయితే ఈ రాజ్యసభకు స్పీకర్ అంటే చైర్మన్గా ఉపరాష్ట్రపతి వ్యవహరిస్తాడు. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 11 ఉంటే 11లో నిన్న 4 పదవీ కాలం అయిపోతే ఈ 4టికి మరి అధికార పార్టీ 3 ఆ తర్వాత జనసేన పార్టీ నుంచి ఒకరిని ఫిల్ఫిల్ చేయడం జరిగింది. వాస్తవంగా 11 ఉంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గోళ్ళ బాబురావు అనేటటువంటి దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఒకే ఒక వ్యక్తి ఈ యొక్క రాజ్యసభలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉన్నాడు. ఇంకా దళితుడు గిరిజనుడు ఒక్కడ కూడా లేడు. వాస్తవంగా ఈ యొక్క దేశంలో మనకు మహోన్నతమైన వ్యక్తి, ఈ దేశ దార్శనికుడైనటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ కోటా అనేది కల్పించకుండా పోతే అసలుకు మనకు ఈ అసెంబ్లీలు ఎలా ఉండేది, ఈ పార్లమెంట్లు ఎలా ఉండేది ఎవరికి తెలిసేది కాదు. మనం అసెంబ్లీలోకి పార్లమెంట్లోకి అడుగు కూడా మనల్ని పెట్టించేటటువంటి వాళ్ళు కాదు. ఈ రిజర్వేషన్ కోటాలో ఉన్నందువల్ల ఈ యొక్క శాసనసభ్యులుగా లేదా పార్లమెంట్ మెంబర్లుగా మనల్ని ఎంపిక చేస్తున్నారు తప్ప వేరే ఉద్దేశం లేదు వీళ్ళకి. అయితే ఈ అగ్రకులపు వారు, ఆధిపత్య కులాల వారు, దోపిడీ కులాల వారు, అగ్రకులపు మరి పెత్తందారి కులాల వారు ఇక్కడ ఏం జరుగుతుంది? ఎమ్మెల్సీలుగా, శాసన మండలి సభ్యులుగా, మరి రాజ్యసభ సభ్యులుగా, ఆ తర్వాత ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రులుగా మనకి రిజర్వేషన్ లేదు కాబట్టి ఇష్టానుసారంగా మరి మంత్రివర్గంలో కూడా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు అగ్రకుల పార్టీల తీరు. అయితే మీరందరూ గమనించవచ్చు, ఈ 11లో నిన్న 4 ఖాళీ అయితే ఈ 4లో తెలుగుదేశం పార్టీ నుంచి మరి సోనా సతీష్ బాబు, భాష్యం రామకృష్ణ, మరి చింతకాయల విజయ్ కుమార్ అనేటటువంటి వారిని, ఈ ముగ్గురులో ఈ చింతకాయల విజయ్ కుమార్ అనేటటువంటి వ్యక్తి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మొదట ఉన్నటువంటి వ్యక్తులు, ఒక ఆయన కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఇంకొక ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. జనసేన పార్టీ నుంచి మరి ఒక ఆయన ఈ లింగమనేని రమేష్ అని, ఈయన కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. నేనేమడుగుతాను, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1 కోటి మంది దళితులుంటే 29 మంది ఎమ్మెల్యేలుంటే మాలో రాజ్యసభకు అర్హులు లేరా? మాకు అర్హత లేదా? గమనించండి ప్రజలారా, ఇక్కడ పార్టీలకు అతీతంగా మాట్లాడుకుందాం మనం. ఈ యొక్క అగ్రకుల పార్టీల వారు ఆ పార్టీలకి మరి కోట్లు మరి 100 కోట్లు ఎవరైతే పార్టీ ఫండ్గా హెచ్చించిస్తారో వారికి అసలు రాజ్యసభ అంటే ఏంది? దీన్ని ఎగువ సభ అంటారు, లేదా మేధావుల సభ అని కూడా అంటారు. మేధావితనము లేదా ప్రజలకు ఉపయోగపడి మరి క్షేత్రంలో ఉండేటటువంటి వారికి ఎవరికి అవకాశం కల్పించకుండా ఏదాను ఎదురున్నటువంటి వారు, మేధావులు, రచయితలు, కళాకారులు, పండితులైనటువంటి వారు చాలామంది ఉంటే వీళ్ళు పార్టీకి, ఈ అగ్రకులాల పార్టీలకి కోట్లు 100 కోట్లు మరి పార్టీ ఫండ్ ఇచ్చించేటటువంటి పారిశ్రామికవేత్తలకి, భూస్వాములకి, బడా మరి డబ్బున్నటువంటి వారికి మాత్రమే ఈ రాజ్యసభ కేటాయించి ఇక్కడ కనీసం మరి 1 కోటి మంది దళితులుంటే ఈ 1 కోటి మందిలో ఒక్కరికి కూడా అవకాశం కల్పించినటువంటి తీరు మీరందరూ గమనించాలి. ఈ అగ్రకుల పార్టీలో వారు మరి నిందాక చెప్పినట్టు ఎవరైతే ఇక్కడ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించిన రాజ్యాంగం మనకు రిజర్వేషన్లో కోటా ఉంది కాబట్టే ఎమ్మెల్యేలుగా కొంతమందిని, ఆ తర్వాత పార్లమెంట్ మెంబర్లుగా కొంతమందిని ఎన్నుకుంటున్నారు తప్ప ఆ రిజర్వేషన్ కోటా లేకపోతే మనకి అసలు ఈ యొక్క దేశంలో శూన్యం చేసేటటువంటి వాళ్ళని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున తెలియజేస్తున్నాం.